నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయన్న సీఎం వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ ఏపీ వైపు చూడని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టీకరణ. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా పోరు యాత్ర చేపట్టామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సొమ్ము కేంద్రానిది, సోకు జగన్ది అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని వ్యాఖ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరు, కానీ అసెంబ్లీ జెండా ఎగరవేస్తారా అంటూ ఎద్దేవా. ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఏపీ వైపు చూడని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఎంఎస్ఎంఈ రంగం ద్వారా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం వెల్లడించారు. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా 46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 62,541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. మరో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అన్నారు. మరో 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణ దశలో ఉన్నట్లు సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయని తెలిపారు. బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని, 17 రాష్ట్రాలతో పోటీపడి బల్క్ డ్రగ్ పార్కు సాధించామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుందని, వరుసగా 3వ ఏడాది ఈజ్ ఫర్ డూయింగ్ లో ఏపీ నెంబర్ 1 గా నిలిచిందని పేర్కొన్నారు. గతం కంటే అధికంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, ప్రభుత్వ విధానాలపై పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎంఎస్ఎంఈ రంగానికి 2,500 కోట్ల ఇన్సెంటివ్లు ఇచ్చామని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం వివరించారు. రాష్ట్రము కూడా పెట్టినంత దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, 75% ఉద్యోగాలన్నీ కూడా లోకల్ రిజర్వేషన్స్కు కేటాయింపులు చేయాలి అని చెప్పి చట్టం చేశాం. కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నాం. అటువంటి చట్టం చేశాం కాబట్టి ఆ చట్టంతో పాటు ఒక బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్గా ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. కాబట్టి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక దృష్టిని కేటాయించడం జరిగింది, స్కిల్డ్ మ్యాన్ పవర్ క్రియేట్ చేయడం కోసం. అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. నీళ్లు, విద్యుత్, కనెక్టివిటీ, వీటికి సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎవరికి కావాలన్నా కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పరెంట్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి, ప్రొయాక్టివ్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. అధ్యక్ష, నిజాయితీగా మనం ఫలానిది చేయగలుగుతాము, ఫలానిది చేయలేమని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వంలో ఒక సిన్సియారిటీని కనపరుస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రామిస్ చేసేసి, ఇష్టం వచ్చినట్టుగా అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత ఎగరగొట్టే కార్యక్రమం అనే దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడి ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చెప్తా ఉన్నాం, ఏదైతే చేస్తామో అదే చెప్పి అదే మాదిరిగానే వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నామండి. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా పోరు యాత్ర చేపట్టాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సీఎం అయ్యాక జగన్ ప్రజల్లోకి రావటమే మానేశారని విమర్శించారు. అసెంబ్లీని కూడా అబద్దాలకు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, జగన్లు రాజధాని కట్టకపోవటం వల్లే నేడు రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చిందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ ముందుకు వచ్చి అభివృద్ధిపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. విజయవాడ సత్యనారాయణపురంలో బీజేపీ
వైసీపీ ప్రజాపోరు యాత్ర సభను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజాపోరు యాత్ర చేపట్టామని అన్నారు. అసెంబ్లీని కూడా అబద్దాలకు కేంద్రంగా మార్చేశారని అన్నారు. టీడీపీ హయాంలో అయినా కొంతవరకు ఇసుక తక్కువగా వచ్చిందని, వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అస్సలు సామాన్యులకు దొరకటం లేదని అన్నారు. బంగారమైనా ఎక్కడైనా దొరుకుతుందని, ఇసుక మాత్రం దొరకదని అన్నారు. చంద్రబాబు కన్నా గొప్ప పాలన చేస్తానని జగన్ ప్రజలను నమ్మించాడని అన్నారు. సొమ్ము కేంద్రానిదైతే సోకు జగన్ది అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని అన్నారు. ఎయిమ్స్కి జగన్ నీటి సరఫరా ఇవ్వరా అని ప్రశ్నించారు. పోరు యాత్ర తర్వాత జగన్ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. బలమైన నేత మోడీనా చంద్రబాబు జగన్ అనేది ఆత్మ పరిశీలన చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బటన్ నొక్కటం, మనల్ని తాకట్టు పెట్టడమే ప్రధానమని అన్నారు. కేంద్రం అమలు చేసే పథకాలకు జగనన్న పేరు పెట్టుకొని జైలు కొట్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలవరం గురించి జగన్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని, నిర్వాసితులకు సంబంధించిన లెక్కలు కేంద్రానికి అప్పగించలేదని అన్నారు. తమ తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తారా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఈవేళ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీరామ్ గారు, డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, శ్రీనివాసరాజు గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వీరి సమక్షంలో ఈ ప్రజాపోరు యాత్రని ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి నర్వ్ సెంటర్. ఆ రాజకీయాల్ని మలుపు తిప్పేటువంటి సెంటర్ విజయవాడ. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ ప్రజా పోరు సభలు ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు అన్ని ప్రాంతాల్లో ఈ సభలను ప్రారంభిస్తున్నారు. ప్రతి జిల్లాలో 50 సభలను నిర్వర్తిస్తున్నాం. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రజా పోరు సభలు అనేకమైన చోట్ల. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి నియమితులయ్యారు. కోలగట్లకు సీఎం జగన్ ప్రతిపక్ష సభ్యులు అభినందన తెలిపారు. సీఎం జగన్ కోలగట్ల వీరభద్రస్వామిని సభాస్థానం వద్దకు తోడుకొని వెళ్లారు. సీఎం జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాం కోలగట్లను స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టారు. డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున సంతోషంగా ఉందని కోలగట్ల తెలిపారు. ఆయనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోలగట్ల 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్ గా కూర్చోపెట్టడం సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. పదవుల ఎంపికలో సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభా నాయకులు, ప్రతిపక్ష నాయకులను కూడా పిలుస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు కూడా పిలుస్తున్నాం. సభా నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఎవరుంటే వాళ్ళే దాంట్లో. కంగ్రాచులేషన్స్. Good luck. Thanks. Congratulations. Thank you, Anna. Congratulations, Anna. Congratulations, Anna. Thank you.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఈ రోజు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు పవన్ కళ్యాణ్ కు 175 స్థానాలు పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే జనసేనకు లేరు, కానీ అసెంబ్లీ జెండా ఎగరవేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచులుగా గెలవండి, తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటూ విమర్శించారు. ఎన్టీఆర్, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేస్తే పవన్ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారని విమర్శించారు. ప్యాకేజీల కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని, పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అంటూ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని అన్నారు. విభజన చట్టంలో ఏపీ ఆస్తులపై పవన్ ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు. గాజువాకలో భీమవరంలో గెలుస్తావంటే అక్కడ పోయి కంటెస్ట్ చేసి బొక్కబోర్ల పడ్డావు. మళ్ళీ ఆ సర్వేతో ఈరోజు మాకు 45 సీట్లు వస్తాయని నువ్వు చెప్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా మాకు 45 సీట్లు వస్తే మరి 130 సీట్లు నీకే వస్తాయా? కనీసం నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఈరోజు నువ్వు జాతకం చెప్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇదే సర్వేయర్లను నమ్ముకొని నువ్వు గతంలో ఏం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేడు, ఇది నా శాసనం అన్నావు. శాసనం అన్నవాడిని శాసనసభలోకి కూడా రానికుండా చేసిన విషయం మర్చిపోయావా అని అడుగుతున్నాను. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండాను ఎగరేస్తాడంట. కనీసం 175 కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలుగా జనసేనకి క్యాండిడేట్లు కూడా లేరు. ఈయన అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తాడంట. ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి, తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్లు గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యేల విషయం ఆలోచిద్దామని మీకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు గ్రామాల్లో చిన్న పిల్లలు ఎవరైతే ఈ సినిమా పిచ్చి ఉంటుందో వాళ్ళు నీ మీటింగ్లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కానీ నువ్వు ఏ విధంగా బొక్క బోర్లా పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, దమ్మున్న మొనగాడిలాగా సింగిల్గా పోటీ చేశాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ, సింగిల్గా పోటీ చేశారు. కానీ అదే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టావే కానీ 2014లో ఎన్నికలకు వెళ్ళావా? ప్యాకేజీలు తీసుకొని బీజేపీ కోటేయండి, టీడీపీ కోటేయండి, వాళ్ళకి నేను దగ్గరుండి అన్నీ చేయిస్తానన్నావు. ఏం చేయించావు? రాష్ట్రాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తరిలాగా చేసింది నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలు కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకొని నువ్వు ఈరోజు నోరు చించుకొని మాట్లాడుతున్నావంటే ప్యాకేజీల కోసమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారితో లంచ్లో కూర్చొని భోంచేస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడంట. నేను అడుగుతున్నాను, ఉమ్మడి రాజధాని ఉంటే పనికి మాలిన పని ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదిలేసి పారిపోయి దొంగలాగా వచ్చి కరకట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను. ఆ రోజు కేంద్రంతో జతకట్టి ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీజేపీ తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తానన్న నువ్వు ఎందుకు విభజన చట్టంలో ఉన్న మన ఆస్తులు రాకుంటే మాట్లాడలేదు అని అడుగుతున్నాను. ఆ రోజు షూటింగ్లో ఉన్నావా, లేకపోతే సూట్ కేసులు తీసుకుంటున్నావా? ఎందుకు మాట్లాడలేదు? చేయాల్సిన తప్పులన్నీ మీరు చేసి 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంటే అక్కడ ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మన ఆస్తులన్నీ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత ఉండి సీనియారిటీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోతే నోరు లేవని పీకే
ఈరోజు వీకెండ్లో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ సూటిగా పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు చేసిన సర్వే మీద నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తానని మాటలు చెప్పడం కాదు, నీ జెండా మీద నీ అజెండా మీద నీకు నమ్మకం ఉంటే 175 స్థానాల్లో నువ్వు క్యాండిడేట్లను పెట్టగలనన్న నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయి జగనన్నతో. బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుందని ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్లిపోదామా అన్నట్లు టీడీపీ సభ్యుల ప్రవర్తన ఉందని ప్రసాద్ రాజు మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు అసెంబ్లీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు. చర్చకు టీడీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. సబ్జెక్టు లేకుండా సభకు వస్తున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యేలను సభకు పంపుతున్నట్లుందని ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఈ రోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చల్లో పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వంపై బయట దుష్ప్రచారం మానుకోవాలని ప్రసాద్ రాజు సూచించారు. సంబంధించినటువంటి అంశం మీద డిస్కషన్ కూడా జరిగింది. అనేక అంశాలు క్వశ్చన్ అవర్లో కూడా డిస్కషన్ రావటం జరిగింది. అలాగే బీఎస్సీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చినటువంటి సమస్యలు, వారు ఇచ్చినటువంటి అంశాల మీద డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎజెండాను కూడా బీఎస్సీలో నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం అన్ని అంశాల మీద చర్చ జరపడానికి, అలాగే వివరణ ఇవ్వడానికి, ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి అసెంబ్లీ చూస్తే బీఎస్సీలో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీ బయట మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి నాయకులందరూ కూడా ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున కూలంకషంగా దీని మీదైనా చర్చ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలపై గలమెత్తాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కాకు మల్లికార్జున యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బీసీ సాధికారత కమిటీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 21వ తేదీన జరుగుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కాకు మల్లికార్జున యాదవ్ అన్నారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఎల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. జగన్ రెడ్డి అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక చర్యలను నిలదీసేందుకు, బీసీల గలం వినిపించేందుకు టీడీపీ బీసీసీఎల్ తన వంతు పోరాట పందాను సాగిస్తుందని అన్నారు. ఈ నెల 21న టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బీసీ సాధికారిక కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షులు పేరేపి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ విభాగానికి సంబంధించి లోగోని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది. దీంతో పాటుగా ఏవైతే కొత్త కమిటీలు ఉన్నాయో ఈ రోజున మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ గారు కానివ్వండి, ఈశ్వర్ గారు కానివ్వండి, ఈ బీసీ విభాగంలో ఉండే వాళ్ళందరూ కూడా రేపు 21వ తేదీన A1 కన్వెన్షన్లో డివి మేనర్ ఎదుర్కొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది.
ఎమ్మెల్యేస్ పాయింట్ల వద్ద రేషన్ బియ్యం తూకం వేసిన తర్వాతే రేషన్ దుకాణాలకు తరలించేలా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మందాడి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు నూపూర్ అజయ్ను కోరారు. అలాగే నిల్వ ఉన్న కందిపప్పును మార్చి కొత్త స్టాక్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్పందన కార్యక్రమం రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మందాడి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు నూపూర్ అజయ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ షాపు డీలర్లకు ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వస్తున్న స్టాక్ను డీలర్లకు తెలియకుండా రేషన్ షాపులకు బియ్యాన్ని తీసుకువస్తున్నారని, దీనివల్ల రేషన్లో తరుగు వస్తుందని ఆరోపించారు. అధికారులు తనిఖీలు చేసే సమయంలో తరుగులు గుర్తించకుండా రేషన్ డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల డీలర్లు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేస్ పాయింట్ల వద్ద తూకం వేసి రేషన్ దుకాణాలకు తరలించేలా పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కందిపప్పు నిల్వలను ఐసీడీఎస్కు ఇవ్వాలని, తమకు ఆదేశాలు జారీ అయ్యాయని, కొన్ని షాపులకు ఐసీడీఎస్కు అటాచ్ అవ్వలేదని, దీనివల్ల కందిపప్పు నిల్వ ఉండి డీలర్లు నష్టపోతున్నారని అన్నారు. ప్రధానంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న 2 ప్రధాన సమస్యల మీద ఈరోజు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఈరోజు మా అసోసియేషన్ తరఫున స్పందన కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఉన్న రేషన్ షాప్ డీలర్లకి ఈరోజు ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి ఏదైతే స్టాక్ వస్తుందో ఆ స్టాక్కు సంబంధించి ఎటువంటి పేమెంట్ లేకుండా, ఎటువంటి తూకం లేకుండా, డీలర్ సమక్షంలో కాకుండా, డీలర్ లేని సందర్భంలో డీలర్కి తెలియకుండానే లోడ్ చేసి రేషన్ షాపులకు బియ్యం తీసుకురావడం మూలంగా ఒక్కొక్క రేషన్ షాపుకు దాదాపుగా 2 క్వింటాల నుంచి 3 క్వింటాలు తరుగులు రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి రేషన్ డీలర్ కూడా ఈరోజు ఎండీకి ప్రతి మూటా పేమెంట్ వేసి ఇవ్వాల్సిన సందర్భంలో నెలకి 2 క్వింటాల నుంచి 3 క్వింటాల బియ్యం నష్టపోతుంటే ఇన్స్పెక్షన్ అథారిటీ వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు, విజిలెన్స్ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ చెక్ చేసినప్పుడు రేషన్ షాప్ డీలర్ దగ్గర ఆ తరుగులు కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా, ఏదైతే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వచ్చిన తరుగులు ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయకుండా కేసులు పెట్టడం మూలంగా డీలర్లు ఆర్థికంగా ఇబ్బంది పడటం, సమాజంలో అవమానాలకు గురవడం కూడా జరుగుతూ ఉంది. ఏదో తప్పు చేసినట్లు, చేయని తప్పు కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మేము కూడా ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి రేషన్ డీలర్ కూడా ఎమ్మెల్యేస్ పాయింట్కి వచ్చి రేషను వారి సమక్షంలో తూకం వేసి లారీలో లోడ్ చేసి రేషన్ షాప్కు తరలించే విధంగా మన జిల్లా ఏదైతే కలెక్టర్ సివిల్ సప్లై ఉన్నారో వారి ద్వారా ఒక సర్క్యులర్ని ఇష్యూ చేయండి. కొండపల్లిలో శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవము వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యజ్ఞ మహోత్సవము శాస్త్రోక్తంగా నిర్వహించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మునిమనవడు వీరం భట్లయ్య స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కొండపల్లిలో శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవము వైభవంగా జరిగింది. జగత్ సృష్టికర్త సర్వదేతల దేవతలకు ఆదిదేవుడు, ప్రపంచ ఆరాధ్య దేవమే అన్ని వృత్తుల వారికి ఆరాధభూతమైన శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాల సందర్భంగా కొండపల్లిలో యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవంలో భాగంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం ముని మనవడు వీరం భట్లయ్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవన మనుగడకు మూల విరాటమైన శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా యజ్ఞం నిర్వహించడం ప్రపంచ శాంతికి చిహ్నమని అన్నారు. ఈ సందర్భంగా భక్తుల కొరకు కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జడ్జి దేవు నరసింహారావు, ప్రముఖ వైద్యులు వజ్రాల శివకుమార్, సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, దేవాలయ ఫౌండర్ మద్దు వెంకట రామలింగేశ్వరరావు, కత్తరాజు రామకృష్ణ, ఆలయ అర్చకులు ఆలూరి మల్లికార్జున శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణంలో కొండపల్లి ప్రాంతంలో విశ్వకర్మ యజ్ఞానికి రావడం చాలా ఆనందకరమైనది. జగద్గురు శ్రీ మధ్యనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మనవడు వీరంభట్ల స్వామి ఇక్కడికి రావడము మొదటిసారిగా చాలా సంతోషంగా ఉంది. విశ్వకర్మ యజ్ఞం రావడము, ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావడం అని చెప్పి ఆనందకరంగా ఉంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనకు గుర్తించి కాలజ్ఞానం.
స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ 58వ డివిజన్లో డ్రైన్లు, రోడ్లను శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ విజయవాడకు ప్రథమ స్థానం దక్కేలా కృషి చేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ 58వ డివిజన్ నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లో సైడ్ కాలువలను, రోడ్లను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో విఎంసీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం శైలజ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంను వచ్చే నెల 2 వరకు సాగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి వద్ద చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా కేవలం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందచేయాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈ ఏడాది విజయవాడ నగరం 3వ ప్లేసు సాధించిందని, వచ్చే ఏడాది మొదటి ర్యాంకు వచ్చే విధంగా ప్రజల సహకారం మాకు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు 58వ డివిజన్లో మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ లీగ్ నిన్నటి నుంచి కూడా మరి వచ్చే నెల 2వ తారీఖు దాకా కూడా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. శానిటరీ వ్యవస్థ బాగుంటేనే అందరూ కూడా బాగుంటాం అనేటువంటి దీనిలో మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఎవరు కూడా ఇళ్ల ముందు చెత్త వేసుకోవద్దు. చక్కగా శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా వాళ్ళందరికీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి అని కూడా తెలియజేస్తాను. ఆల్రెడీ మీకు 3 రకాల డస్ట్బిన్లు కూడా ఇచ్చాం. మరి దానిలో ఒకటి తడి, పొడి, అలాగే గాజు పెంకులు అట్లాంటివంటిది రెడ్ బాస్కెట్లు వేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వివిధ రకాలుగా సర్క్యులేట్ అయిపోతూ ఉంటాయి. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు జనసేన పార్టీ 40వ డివిజన్ అధ్యక్షులు గయాజుద్దీన్. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకుండా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో వెల్లంపల్లి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 40వ డివిజన్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు గయాజుద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదని తెలిపారు. పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పవన్ కు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మీ ఇంటి వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ 3 ఏళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఓట్లతో గద్దెనెక్కి ముస్లిం వర్గాలకు ఏమి మేలు చేశారో చెప్పాలని అన్నారు. ముసాఫిర్ ఖానాను ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు. పేద ముస్లింలు ముసాఫిరా ఖానాలో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటే వారి వద్ద నుంచి 25,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 5,000 రూపాయలకే అందుబాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హజరత్ హుసేన్ షా ఖాద్రి దర్గాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నూపూరు అజయ్ పర్యవేక్షణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు స్పందనలో వచ్చిన అర్జీలు స్వీకరించడం జరిగింది. డివిజన్, మండల స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు సమర్పించిన అర్జీలను మండల, డివిజన్ స్థాయి అధికారులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూపూరు అజయ్ మీడియాకు తెలిపారు. హాల్లో మనము స్పందన కండక్ట్ చేసాము. యాజ్ యూజువల్ మండే 10:30 ఆన్వర్డ్స్ మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు అరౌండ్ 60 అప్లికేషన్స్ ఈరోజు మనకి వచ్చేసినాయి. స్పందన గ్రీవెన్సెస్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఏంటంటే ప్రతి ఒక్క స్పందన గ్రీవెన్స్కి పిటిషనర్తో కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 ఏళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయన్న సీఎం వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ ఏపీ వైపు చూడని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టీకరణ. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా పోరు యాత్ర చేపట్టామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సొమ్ము కేంద్రానిది, సోకు జగన్ది అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని వ్యాఖ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరు, కానీ అసెంబ్లీ జెండా ఎగరవేస్తారా అంటూ ఎద్దేవా.
ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.